ఒక చిన్న గ్రామంలో కొక్కో అనే ఎర్రటి కోడి పుంజు ఉండేది. ప్రతి ఉదయం కొక్కరొక్కో అంటూ గట్టిగా కూసేది. కానీ గ్రామంలో వాళ్ళు అయ్యో మళ్ళీ కొక్కో మొదలుపెట్టింది అంటూ తమ పనుల్లో పడిపోయేవారు. కొక్కో మాత్రం చాలా బాధపడేది. నన్ను ఎవరూ హీరోలా చూడట్లేదు అని అనుకునేది. ఒకరోజు అడవి నుండి సింహం గర్జించిన శబ్దం వినిపించింది. అంతే, కోతులు చెట్లెక్కాయి, జింకలు పరుగులు తీశాయి, పక్షులు ఎగిరిపోయాయి. కొక్కో ఆశ్చర్యంగా వావ్, ఒక్క గర్జనతో అందరూ వినేశారు, అందరూ భయపడ్డారు అని అనుకుంది. మరుసటి రోజు కొక్కో కూడా కొన్ని ఆకులు తీసుకుని మెడకు కట్టుకుంది. సింహంలాగా తయారైంది. ఇప్పటి నుంచి నేను సింహమే అని అనుకుంది. ఒక పెద్ద రాయి మీద నిలబడి కొక్కో కూడా సింహంలాగా గర్జించడానికి ప్రయత్నించింది. అది విన్న మేక అయ్యో ఇది సింహమా కోడిపుంజా అని నవ్వింది. బాతు నవ్వుతూ చెరువులో పడిపోయింది. కోతులు చెట్టు మీద నుంచి పొట్ట పట్టుకుని నవ్వాయి. కొక్కోకి చాలా సిగ్గనిపించింది. బాధగా అడవిలోకి వెళ్ళిన కొక్కో సింహంని చూసి జరిగిందంతా చెప్పింది. అప్పుడు సింహం, నేను అడవికి రాజుని, కానీ ఉదయం సూర్యుడు వస్తున్నాడని అందరికీ చెప్పడానికి నేను కుక్కరోకో అని కూయలేను. ఆ పని నువ్వు చేయగలవు. నువ్వు గర్జించలేవు, నేను కూయలేను. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైన పని ఇచ్చాడు. నీ పని చిన్నది కాదు, చాలా గొప్పది అని సింహం చెప్పింది. ఆ మాటలు విన్న కొక్కో ఆనందంగా తన రెక్కలు ఆడించింది. మరుసటి రోజు తన సహజమైన స్వరంతో కొక్కరొక్కో అని గర్వంగా కూసింది. గ్రామమంతా కొత్త రోజు మొదలైంది. ఆ రోజు సాయంత్రం సింహం సరదాగా కుక్కరొక్కో అని కూయడానికి ప్రయత్నించింది. అది విన్న జంతువులన్నీ గట్టిగా నవ్వాయి. కొక్కో కూడా నవ్వుతూ సింహరాజా, అది నా పని అని అన్నాడు. సింహం కూడా నవ్వి అవును కొక్కో, నీలా ఎవరూ కూయలేరు అని అంది. అందరూ కలిసి నవ్వుకుంటూ సంతోషంగా జీవించారు. ఈ కథ నీతేమిటంటే, ఇతరులను అనుకరించకండి. మీ ప్రత్యేకతే మీకు గొప్ప బలం.